నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. పెళ్లి పనులు స్టార్ట్ అయినప్పటి నుంచి నిజంగా చెప్తున్నా ఒక్క రోజంటే ఒక్క రోజు రెస్ట్ కూడా లేదు. డైలీ బయట తిరుగుతూనే ఉన్నాం. అండ్ ఇప్పుడు మళ్ళీ షాపింగ్‌కెళ్ళాలి. చీరలైతే కొన్నాం గానీ వాటి మీదకి జాకెట్లు కొనాలి గదా! సో, దానికోసం అని చెప్పి ఎళ్తున్నామనమాట. అండ్ మా అత్త ఏం చేస్తుందంటే ఇక్కడ శారీస్‌లో వచ్చిన బ్లౌజ్ పీసెస్ అయితే కట్ చేసి పక్కన పెట్టేస్తుంది. ఎలాగో ఇవి స్టిచ్చింగ్‌కి ఇవ్వట్లేదు గదా! అని చెప్పేసి ఇవి కట్ చేసి అయితే పక్కన పెట్టేస్తుంది. పీకో, ఫాల్ చేస్తదంట. పీకో అయితే మా ఎదురింటి ఆంటీ వాళ్ళ ఇంట్లో పీకో మిషన్ ఉందనమాట. చేసుకోమన్నారు. అట్లాగే ఫాల్‌కి గూడా ఒక సైడ్ నుంచి మా అత్త వాళ్ళ మిషన్ మీదే చేస్తా అన్నది. ఇంకో సైడ్ ఏమో చేయితోటి కుడతదంట. బయట ఇచ్చేద్దాంలే అక్క ఉన్న పనులు చాలవన్నట్టు కొత్తది ఎందుకు పెట్టుకుంటున్నావు అంటే, ఈమె అస్సలు వినట్లేదు. నేనే చేస్తా ఎందుకు పైసలు వేస్ట్ అనేసి అంటుంది. మా ఇంటి దగ్గర పీకోకి, ఫాల్‌కి కలిపి ₹70 తీసుకుంటారంట. అయితే ఎందుకులే అన్నన్ని పైసలు దండగా అని చెప్పేసి ఈమెనే చేస్తా అని ఈ పని పెట్టుకుంది పొద్దున్నే. ఈ పని అయిపోతే మేమేం చేయాలంటే బ్లౌజెస్ కొనడానికి సరూర్ నగర్‌కి వెళ్దాం అనుకుంటున్నాము. సరూర్ నగర్‌లో వర్కేసిన బ్లౌజెస్ అమ్ముతారనమాట. ఆల్రెడీ ఏసేసినయి. అవి తీసుకుంటా లేకపోతే ఇఫ్ ఇన్ కేస్ దొరకకపోతే కస్టమైజ్ చేయించుకుందామని అనుకుంటున్నా. మోస్ట్‌లీ అయితే కస్టమైజేషన్ వద్దనే అనుకుంటున్నా. బికాజ్ చాలా డబ్బులైతాయి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏమంటే అంత టైం గూడా లేదు. సరూర్ నగర్ లేకపోతే రాధా కలెక్షన్స్ కన్నా ఎళ్దామనేసి అనుకుంటున్నాము. అండ్ ఫస్ట్ అయితే సరూర్ నగర్‌కి వచ్చేసినాము. నేను, అత్త, మా అక్క ఇంకా మోనిషా. ఫస్ట్ రాగానే ఒక షాప్ కనిపించిందనమాట. ఇక్కడేదో కలెక్షన్స్ మంచిగా అనిపిస్తున్నాయి. డిజైన్స్ బాగున్నాయి. మనకు కావాల్సిన కలర్స్ అన్నీ డిస్‌ప్లేలోనే కనిపించేస్తున్నాయి అని చెప్పి ఇతని దగ్గరకొచ్చినాము. శారీస్ అన్నీ తీసి చూయించండి. మీకు కావాల్సినయన్నీ సెట్ చేసి ఇస్తా అనేసి అన్నారు. సో, అన్ని శారీస్ అయితే అతనికి చూయించినాము. ఇక్కడ ఉన్నాయి చూయిస్తున్నారు. లేనివి వీళ్ళదే ఇంకో షాప్ ఉందంట. అక్కడికెళ్ళి తీసుకొస్తా అనేసి చెప్పిండ్రు. సో, శారీస్ ఇవ్వమంటే ఇచ్చేస్తున్నా. అయితే ఇక్కడ అన్నీ నిజంగా చెప్తున్నా ప్రతొక్క కలెక్షన్ మంచిగుంది. ప్రతొక్క డిజైన్ మంచిగుంది. ఇన్ని ఆప్షన్స్ చూపించేసరికి ఏది తీసుకోవాలా అనే కన్‌ఫ్యూజన్ గూడా ఉంది. అండ్ మా మోని పాప చూడండి ఎట్లొచ్చి కూర్చుందో. షాపింగ్ చేస్తుంది. మై 1½ ఇయర్ ఓల్డ్ బేబీ షాపింగ్‌కి వచ్చిందనమాట. అండ్ మేమైతే ఈరోజు మగ్గం వర్క్ షాపింగ్‌కొచ్చినాము. మగ్గం వర్క్ బ్లౌజ్ షాపింగ్‌కి. చూద్దాం. ఇంకా ఇదైతే సరూర్ నగర్ అనమాట. అమ్మో! రా టాక్స్ పెడదాం అనుకున్నా కానీ బీభత్సంగా సౌండ్స్ వస్తున్నాయి డిస్టర్బెన్స్. నా దగ్గర వాయిస్ క్యాన్సిలేషన్ గూడా లేదనమాట. ఇన్ షార్ట్‌లో వాయిస్ క్యాన్సిలేషన్ ఒత్తినా గానీ పెద్దగా క్యాన్సిల్ ఏం కాదు. డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటది. అందుకని చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇప్పుడు. మా అత్త ఈ బ్లౌజ్ చూయిస్తుంది. నచ్చిందన్నావు కదా అని చెప్పి. నేను చూస్తున్నా. నాకు నచ్చింది అనంటే నచ్చుతాయి. అన్నీ నచ్చుతాయి. కాకపోతే అది మన బడ్జెట్‌లో ఉండాలి గదా! మన బడ్జెట్‌లో వచ్చినయి తీసుకుంటా ఫైనల్‌గా. చూడడం అయితే అన్నీ చూస్తా గానీ, నా బడ్జెట్‌లో వచ్చినయి, నాకు సాటిస్ఫైడ్ అనిపించినయి తీసుకుంటా అనమాట. అయితే ఇతను వేరే షాప్‌కెళ్ళి ఇంకొన్ని తీసుకొనొచ్చిండు. అమ్మ బాబోయ్! ఒక్క కలర్‌లా ఈయన దగ్గర ఎన్ని ఘనమున్నాయండి డిజైన్స్. ఇదేం ప్రమోషన్ గాదు. ర్యాండమ్‌గా ఈ షాప్‌కొచ్చినాము. అండ్ ఇక్కడ కొనలేదు గూడా ఇన్‌ఫాక్ట్. ఇక్కడ చూడండి ఎంత మంచి మంచి డిజైన్స్ ఉన్నాయో. అబ్బా! పైసలుంటే నేను నిజంగా ఇవే తీసుకునేదాన్ని ఇంత గ్రాండ్‌వే. బట్ అంటే నా బడ్జెట్‌లో అయితే ఇవి లేవు. బికాజ్ ఇవి 2000కి తక్కువగా ఇవ్వడంట. 2500, 3 గూడా చెప్పిండు. లాస్ట్‌కి మేము ఎంత బార్గెయిన్ చేసినా గానీ 1500 కన్నా ఇవ్వండి అనేసి అడిగినాము. బట్ ఇవ్వలేదనమాట. అయితే ఫస్ట్ అయితే చూసినాము. చూసిన తర్వాత బార్గెయిన్ చేసినాము. ఇది నేను ఒక బ్లూ అండ్ రెడ్ శారీ తీసుకున్నా కదా! దాని మీదకని చెప్పేసి చూయిస్తున్నాడు. అయితే చార్మినార్‌లో గూడా అమ్ముతున్నారనమాట. చార్మినార్ ఇన్ ద సెన్స్ మదీనా. మదీనాలో గూడా ఇట్లాంటి బ్లౌజ్ పీసెస్ అమ్మే షాప్స్ చాలానే ఉన్నాయి. బట్ అక్కడి కలెక్షన్, ఇక్కడి కలెక్షన్ చాలా తేడా ఉందండి. అక్కడి కలెక్షన్ కొంచెం ఓల్డ్ మోడల్స్ ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడ మొత్తం కొత్తయున్నాయి. చాలా మంచిగున్నాయి. అండ్ మనం ఏదన్నా అడిగినా గానీ అది కస్టమైజ్ చేసిస్తారంట. లైక్ మనం పింట్రెస్ట్‌లో చూసినా, ఇన్‌స్టాలో ఎక్కడైనా కనిపించినయి ఉంటాయి గదా! అవైనా డిట్టో అట్లనే చేసిస్తా అనేసి చెప్తున్నాడు. అయితే ఇవన్నీ బ్లౌజెస్ ఇప్పుడు నేను చూస్తున్నా గదా! ప్రతొక్క బ్లౌజ్ నా చీర మీదకి మ్యాచ్ అయితుందనమాట. అయితే ఇంకోటి మనం చార్మినార్‌లో చూస్తే కొంచెం షేడ్ డిఫరెంట్‌గానే ఉంటుంది. బట్ మొత్తం వర్కే ఉంటది గదా! ఆ మాత్రం డిఫరెన్స్ ఉంటది గదా! అని చెప్పి నేను అడ్జస్ట్ అయిపోయి 2 బ్లౌజ్ పీసులు చార్మినార్‌లో తీసుకునుండే. బట్ ఇక్కడ మాత్రము ఎగ్జాక్ట్ కలరు మన బార్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్‌వి చూయిస్తున్నారనమాట. కానీ ఈళ్ళ దగ్గర ఎట్లా అయితే నీట్ వర్క్ ఉందో అంతకంత రేట్ గూడా ఉందనమాట. సో, ఇవి నాకు నచ్చినయి కొన్ని. అవైతే నాకు ఇట్లా పెట్టి చూయిస్తున్నాడనమాట. నువ్వు కుట్టించుకుంటే నీకిట్లా ఉంటది. చెయ్యికి ఇట్లా వస్తది వర్క్ అనేసి చూయిస్తున్నాడు.
ఫస్ట్ ఇది నచ్చింది. కానీ చేయికి పెట్టుకొని చూస్తే మరీ టూ మచ్ ఓవర్ అయిపోయినట్టు అనిపించింది. చూడండి నిండుగా మొత్తం గ్యాప్ లేకుండా వర్క్ ఉంది. సో, ఓవర్ అయిపోయినట్టుంది అనేసి అంటున్నా నేను మా అక్కతోటి. బట్ ఏం కాదులే, మనం తయారైతాం కదా పట్టు చీరలు కట్టుకున్నప్పుడు, అప్పుడు బానే ఉంటది అనేసి అంటుంది మా అక్క. అందుకని చెప్పి పక్కన పెట్టించినాము. కానీ అప్పుడు ఆ మూమెంట్‌లో తీసుకుంటానో లేదో అయితే తెలీదు. పక్కనైతే పెట్టించిన. రేట్ మనకు ఓకే అయితే ఆయనేమన్నా తగ్గిస్తే తీసుకుందామనే అనుకున్నా. అండ్ ఇది ఇంకొకటనమాట. ఇంకో బ్లౌజు. ఇది దాంతో కంపేర్ చేస్తే ఇది అంతగా మంచి కొడతలేదు చూడండి. అది హెవీగా ఉంది, గ్రాండ్‌గా ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ ఓవర్ గూడా అనిపిచ్చింది. ఇది సింపుల్‌గా ఉందని చెప్పి ఇది చెయ్యికి పెట్టించుకున్నా. బట్ ఇది అంత లుక్ అనిపించట్లేదు. అండ్ మా మోనిషా అయితే మా అక్కని రోస్ట్ చేసేసిందనమాట. ఫుల్ సతాయించేసింది. ఇంకా ఆ షాప్‌లో మాకు తగ్గించనన్నారు. సో, వేరే షాప్‌కొచ్చేసినాము. ఇది సరూర్ నగర్ రెడ్డి బ్రదర్స్ ఉండే ఏరియా అనమాట. అది రెడ్డి బ్రదర్సు. ఎంతమంది ఊర్లల్ల నుంచి షాపింగ్‌కొస్తున్నారో. ఇంకా మా షాపింగే కాలేదు. అక్కడ ఒక పునుగుల బండి ఉంటే పునుగులు తిందామనేసి వెళ్తున్నాము. పునుగుల స్టాల్ సారీ. అండ్ ఇది రెడ్డి బ్రదర్స్‌వి 2 ఉన్నాయి. పక్క పక్క బిల్డింగ్సే. మేము ఎంగేజ్‌మెంట్‌కి ఆ బిల్డింగ్‌లో తీసుకునుండే మెయిన్ బిల్డింగ్‌లో. పుట్టూరు పునుగులు తింటారంట. షాపింగే కాలేదు, వీళ్ళకి బజ్జీలు తినడం అవుతుంది. మోనిషా పునుగులు ఆనియన్ ఉందా కొంచెం ఏరా. షాప్‌లో చాలా బావుండే అండి. కానీ ఆయన అస్సలు తగ్గిస్తలే. ఒక్కటి కాకపోతే 100 షాపులున్నాయి గదా అని చెప్పి ముంగటికి అట్లనే నడుచుకుంటూ వచ్చినామా, ఒక్క షాప్‌లో గూడా తన దగ్గర ఉన్నలాంటి మంచి కలెక్షన్ అయితే లేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. షాప్స్ వాళ్ళని బ్లేమ్ చేస్తలేను. ఏం లేదు. నేను ఫస్ట్ జూషినా గదా ఆ షాప్‌లో నిమ్మలంగా కూర్చొని అన్ని డిజైన్స్ జూషినాం గదా! అట్లాంటి డిజైన్స్ వేరే షాప్స్‌లల్ల లేవు. తన దగ్గరనే బావున్నాయి. మేబీ అందుకేనేమో ఆయన అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేడు. నో కాంప్రమైజ్ అన్నట్టు, తగ్గేదే లేదన్నట్టు అస్సలు తగ్గించట్లేదు. మేము గూడా నువ్వు లేకపోతే వేరోళ్ళు అన్నట్టు ముంగటికొచ్చేసినాం గానీ, వేరే ఏ షాప్స్‌లల్ల అంత మంచి వర్క్స్ లేవు. ఇక్కడ ఒక షాప్ పక్కనున్నాయన్నమాట 2. సో, ఇక్కడికైతే వచ్చి జూషినాము. అయితే ఇక్కడ అన్ని సింపుల్ డిజైన్స్ ఉండే. పోనీ సింపుల్‌వే తీసుకుందాము అన్నట్టు చూసినామనమాట. కాకపోతే వాటి ప్రైస్ గూడా ఎక్కువ చెప్తున్నాడు. 2,000 చెప్పిండండి. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి ఒక బ్లౌజ్. అది 2,000 చెప్పిండు. అన్నీ సిమిలర్‌వి ఉన్నాయి ఈయన దగ్గర. ఓన్లీ సింపుల్ వరకు ఉంటాయంట. హెవీ వరకు ఉండవంట. హెవీ ఇన్ ద సెన్స్ చేతులకి ఇట్లా ఫుల్‌గా రాదంట. జస్ట్ బూటీస్ లాగా వచ్చినాయి. సరేలే గవే చూసుకుంటా మరి ఏం చేద్దాము. నిండు వర్క్ ఎక్కువ ఏసుకోవడం ఎందుకు, ఎంత సింపుల్ ఉంటే అంత డీసెంట్‌గా ఉంటది అన్నట్టు సింపుల్‌వే తీసుకుందామని కాంప్రమైజ్ అయిపోయి చూపియమన్నాము. చూయిస్తున్నాడు. ఇవి కూడా 2,000 చెప్పిండండి. వాటికి వీటికి డిఫరెన్స్ లేకుండా చెప్పేస్తున్నాడు రేట్. బట్ ఓకే. లాస్ట్‌కి ఎంత చేసిండంటే 800కి ఒకటి చేసిండు. 2 బ్లౌజెస్ అయితే ఇక్కడ దొరికిపోయినాయి నాకు. ఒకటి పింక్‌ది తీసుకున్నా అండ్ ఇంకోటి రెడ్ కలర్‌దయితే తీసేసుకున్నా. రెడ్ కలర్ దానికేమో ఎనక పాట్ నెక్ లాగా ఉంది. అండ్ వేరేది పింక్‌ది వచ్చేసి నార్మల్ నెక్ తీసేసుకున్నా అనమాట. ఈచ్ 800కి వచ్చింది. బట్ ఇక్కడ ఏమంటే చేతులకు అట్లా ఓన్లీ బార్డర్ లాగా ఇచ్చి బూటీస్ వస్తాయన్నమాట. అండ్ ఇక్కడే కి కూడా ఇచ్చేసిన. ఆ షాప్ అతను చెప్పిండనమాట, అడిగితే స్టిచ్చింగ్ చేస్తారా అని చెప్పి. మోని పాప చూడండి ఎట్లా చేస్తుందో. మా అక్క చున్నీ లాగేస్తుంది. మెమరీ ఏమో ఫుల్ ఉంది. ఎప్పటికప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేసి వ్లాగ్స్ ఎడిట్ చేసేద్దాం అనుకుంటే ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తుర్రు. ఇప్పటిదాకా ఇంట్లో డిస్టర్బెన్స్, ఇప్పుడు ఫోన్ వస్తుండే అనమాట వాయిస్ ఓవర్ చెప్తుంటే. ఇది టైలర్ షాపు పక్కనే ఉండే. మేము పర్చేస్ చేసినాం కదా బ్లౌజ్ పీస్, దాని పక్కనే ఉండే. వచ్చి మెజర్మెంట్ అయితే ఇచ్చేసిన. అయితే మాకు కావాల్సిన డేట్ రోజు ఇచ్చేస్తాం అనేసి అన్నారు. ఈచ్ బ్లౌజ్ స్టిచ్చింగ్‌కి 500 లైనింగ్ వాళ్ళదే. ఎనక నాటు పెట్టమని చెప్పిన. నాటు పెడితే ఏమంటే నాకు ఫిట్టింగ్ కరెక్ట్‌గా అనిపిస్తది. లైక్ లూజ్ అయినా ఏదైనా ఎనక నాటు ఉంటే అది మంచిగా గట్టిగా కట్టేసుకుంటే నాకు కంఫర్ట్ అనిపిస్తదనమాట. అండ్ ఇంటికెళ్ళిపోతున్నాం ఇంకా. రితిషాకి ఇయాల డాన్స్ క్లాస్ ఉండే అనమాట. జల్దీ అయితే ఇంటికి పోతున్నాం. ఆల్రెడీ రితిష స్కూల్ నుండి వచ్చేసింది. మణికంఠ ఉన్నాడు ఇంట్లో. చెల్లెకి పాలు వేడి చేసి పోసేసేయి అని చెప్పినాము. పాలు తాగి మేము రెడీగా ఉండే. ఇంకా నేను మా అక్క అటు నుంచి అటే రాగానే ఇంకా డాన్స్ క్లాస్‌కి వెళ్తున్నాం అనమాట. డాన్స్ క్లాస్ మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 మినిట్స్‌లో వెళ్ళొచ్చు బండి మీద అయితే.
అయితే మేము ఉండేది సైదాబాద్. చాలామంది డాన్స్ క్లాస్ అడ్రెస్ అడిగిన్రు. పూర్ణోదయ కాలనీ అనుకుంటా. అంటే నాకు తెలిసి దాన్ని వినయ్ నగర్ అంటుండే. వినయ్ నగర్ కాలనీ అంటుండే. అక్కడే ఉంది మా రితిష వాళ్ళ డాన్స్ క్లాస్. ఒక అపార్ట్మెంట్‌లో నేర్పిస్తారనమాట పైన. చాలామంది పిల్లలే వస్తున్నారు. నేను ఆల్రెడీ షార్ట్ కూడా పోస్ట్ చేసిన. అండ్ ఇదే అనమాట. రితిష అయితే వెళ్ళిపోతుంది. 1 అవర్ డాన్స్ క్లాస్. 1 అవర్ తర్వాత మళ్ళీ వచ్చి ఈమెను పిక్ చేసుకోవాలి. మా ఇంటి నుండి వాకబుల్ డిస్టెన్స్ అయితే కాదు. ఏదో బండి ఉంది కాబట్టి నడుస్తుంది. లేకపోతే ఇంత దూరం ఎయ్యకపోతుండే. బండి మీద అయితే 10 నిమిషాలలో పోవచ్చు కానీ నడుచుకుంటా అయితే జర కష్టమే. ఇంక ఇంటికెళ్ళిపోతున్నాము. ఇది ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.